ప్రేమగల తండ్రి, దయగల దేవ, ప్రభువా, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించి సహాయం చేసి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ యొక్క కార్యక్రమం అంతటిలో కూడా మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ మాటలు చెబుతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ చిత్త ప్రకారంగా దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలండి. మొదటి ప్రశ్న మనం చూద్దాం. కనికరం అంటే ఏమిటి? కనికరం అంటే ఏంటి? మంచిది. సో కనికరం అనగానే ముఖ్యంగా మనకి 2 రకాల వివరణ మనకి వస్తుంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, కాబట్టి లేకయు కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. జాగ్రత్తగా మీరు గమనించండి ఈ వచనాన్ని. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపక ఉందును, ఆలకించును అని చెప్తున్నారు. అలాగే యెషయా గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథము ఇది ఇలాగే చేయబట్టుకోండి. ఇక్కడ యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్నటువంటి మాట కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట మనం ఒకసారి చూసినట్లయితే కనుక, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. చూసారా? అంటే ఈ 2 వచనాలను బట్టి మనం ఆలోచిస్తే ఒక జాలి కలిగినటువంటి మనస్సు లేక, లేదంటే కనుక క్షమించే తత్వము లేక, లేదంటే కనుక ఒక మంచి మృదువైన స్వభావము లేక కనికరించకుండా ఉండటం అంటే, కనికరం అంటే దాని అర్థం ఏంటి? ఇందుకే జాలి గల లక్షణం, జాలి తత్వం, క్షమించే తత్వం, మృదువైనటువంటి స్వభావం. ఈ నేచర్ అనేది మనకు కనబడుతుంది. కనికరం అనే దాంట్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఏంటి? ఇంతకీ జాలి పడటం, లేదంటే కనుక వారి పట్ల ఒక మృదువైనటువంటి మనస్సు కలిగి ఉండటం. ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఒకసారి ఈ సందర్భంలో చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరం పొందును. చూసారంటే ఏంటి? క్షమించడానికి ఎలిజిబుల్ అంటే వాడు ఎప్పుడు క్షమించబడతాడు లేదా ఎప్పుడు కనికరించబడతాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు వాస్తవంగా శిక్షకి పాత్రుడు, కానీ వాడిలో వచ్చినటువంటి మార్పును బట్టి, వాడిలో వచ్చినటువంటి స్వభావం, నేను మంచిగా బ్రతకాలి, నేను మంచిగా వర్ధిల్లాలనే ఆ నేచర్ని బట్టి చూపించేదే కనికరం. మీకు స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నాను. అంటే రెండు ట్రాక్స్లా మనకు కనబడతా ఉంది. కానీ మనం బాగా ఆలోచించినట్లయితే ఒకటే మీనింగ్ వస్తుంది. అదేంటి? ఎంతకనగానే క్షమాగుణం, లేదంటే కనుక క్షమించడం. అంటే వాళ్ళ పట్ల మనం చూపించే ఆ నేచర్ అనే ఆ తత్వం అనేది మనకి ఇక్కడ కనబడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ కనికరం కూడా మీరు బాగా ఆలోచించినట్లయితే తప్పు చేసి క్షమాపణ అడిగి ఇట్లా కాదండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకి మరొక న్యూ ఛాన్స్, కొత్త అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రొసీజర్నే
కనికరించబడటం అంటే ఏంటి? మనం కూడా ఎవరైనా కనుక తప్పు చేశారనుకోండి, వాళ్ళు కనుక ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి చక్కగా మంచి మనసుతో వచ్చారనుకోండి, మనం కూడా వాళ్ళ పట్ల ఏం చూపించాలి? ఎందుకంటే కనికరం చూపించాలి. అంటే మరొక కొత్త అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు రీఇనిషియేట్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి, దేవునిలో వర్ధిల్లడానికి మనం కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలి. అందుకే మన గురించి కూడా అది దేవుడికి సంబంధించినటువంటి క్యారెక్టర్ అని మాత్రం మీరు అనుకోకండి. ఆ క్యారెక్టర్ మనలో కూడా ఉండాలి అని దేవుడు ఎన్నో సందర్భాల్లో రాయించారు. కావాలంటే మన మత్తయి సువార్త మనం చూసామనుకోండి, మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే ఏంటి? ఎవరైనా కనుక తప్పు చేసిన తర్వాత ఆ తప్పును పట్టుకొని మనం ఊగిపోకుండా దొరికావు చేసావు ఇది అది అని మనం వాళ్ళని ఇది చేయకుండా, వాళ్ళలో కనుక మారు మనసు వచ్చినట్లయితే, వాళ్ళు కనుక వారు చేసినటువంటి అతిక్రమమును వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, మన దగ్గర ఒప్పుకోకపోయినా దేవుడి దగ్గర వాళ్ళు ఒప్పుకోవచ్చు. మనం ఎవరు ఇంతకే? దేవుడి దగ్గర ఒప్పుకొని వాళ్ళు కనుక విడిచిపెట్టినట్లయితే, ఆ నేచర్ ఏదైతే దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉందో, ఏదైతే దేవునికి నచ్చనటువంటి స్వభావం ఉందో, ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నట్లుగా మనకు కనబడితే కనుక మనం వాళ్ళ పట్ల ఏం చూపించాలి? ఎందుకనగానే కనికరం చూపించాలి. అందుకే కనికరం గలవారు ధన్యులు, వారు కూడా అది. మనం ఒకవేళ కనికరం చూపించకుండా మనం కనుక బ్రతికితే, అంటే మనం కనుక వేరే వాళ్ళని దగ్గర తీసుకునే విషయంలో కానీ, వేరే వాళ్ళు ఎవరైనా కనుక మన సహోదరులు ఎవరైనా కనుక వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి మళ్ళీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనం వాళ్ళని దగ్గర తీసుకునే తత్వం మనలో లేకపోతే, అంటే కనికరించే స్వభావం మనలో లేకపోతే, దేవుడు కూడా మనల్ని కనికరించరు. ఒకవేళ మనం కనికరించినట్లయితే కనుక మనల్ని కూడా దేవుడు కనికరిస్తారు. అదే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. మరొక మాట కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము కనికరం అనేది తీర్పుని మించి అతిశయపడు. నువ్వు తీర్పు తీర్చదేముంది అందులో పెద్ద వండర్ఫుల్ నేచర్ ఏం లేదు. ఎవరైనా చెప్తారు, రోబో కూడా చెప్పేది తీర్పు కావాలంటే, అంతే కదా. దానికి రోబో కనుక మనం ప్రోగ్రామ్ చేసాం అనుకోండి, ఈ వాక్యం ఎలాగా, ఆ వాక్యం ఎలాగా, ఈ వాక్యం ఎలాగని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనం ప్రోగ్రామ్ చేస్తే రోబో కూడా చెప్తుంది, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు. అందులో పెద్ద వండరే ఉంది. తీర్పు తీర్చడం కరెక్ట్ కాదు, తీర్పు తీర్చడం గొప్ప కాదు. నువ్వు ఎలాగుండవు అలాగుండవు అని తీర్పు తీర్చడం అనేది అసలు దేంతో పోల్చుకుంటే గొప్ప కాదు. ఎందుకనగా ఇదిగో కనికరంతో పోలిస్తే కనికరం అనేది తీర్పును మించి అతిశయపడును. మళ్ళీ చదువుకుందామట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుకుందామా? కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కాబట్టి మనందరం కూడా కనికరం అనేది కలిగి జీవించాలి. అలాగే యోధా పత్రిక మనం చూద్దాం. యోధా పత్రిక మనం చూస్తే 2వ వచనం మనం చూద్దాం. యోధా పత్రిక అది మనలో విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే కనికరం మనలో ఉండాలి అని దేవుడు కోరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అలాగే 22వ వచనం మనం చూస్తే, సందేహపడు వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరు రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పకొనకుండా దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. అంటే సువార్త ప్రకటించాలి, వాళ్ళని క్షమించాలి. వాళ్ళలో ఒక మార్పు వచ్చినట్లయితే కనుక గతాన్ని తవ్వకుండా, గతాన్ని దాన్ని ఏమంటారు పెద్ద జేసీబీలు తీసుకొచ్చి తవ్వకుండా మంచి మనసుతోటి, జీసస్ క్రైస్ట్ మనసుతోటి మనం ఏం చేయాలి? ఎందుకనగానే కనికరించాలి. అదే విషయం మనకి ఇదిగో మన తండ్రి అయినటువంటి దేవునిలో కూడా ఉంది అని ఎంతో చక్కగా ఆ నేచర్ను కూడా చెప్తూ, అంటే తండ్రిలో ఈ స్వభావం ఉంది కనుకనే ఆయన మనల్ని కనికరించమని చెప్తున్నారు. తండ్రి కూడా కనికరం చూపకపోతే మన పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామండి. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్ల దగ్గర కూర్చొని మనం చెప్పేది ఏంటందుకు, నేను ఈ విషయంలో అవిధేయంగా ఉన్నాను ప్రభు, ఆ విషయంలో అవిధేయంగా ఉన్నాను ప్రభు, నేను ఇలాగున్నాను ప్రభు, అలాగున్నాను ప్రభు అని మనం ఎన్నో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో చెప్తూ ఉంటాం. ఆయన కూడా తీర్పునొక్కదాన్నే కన్సిడర్ చేసి ఆయన కనుక అలా మాట్లాడుతూ ఉంటే
మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కనికరం చూపిస్తున్నారు, మనం కూడా కనికరం చూపించాలని కోరుకుంటున్నారు, మనం కనికరించబడాలని కోరుకుంటున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కనికరం అనగానే క్షమాగుణం అంటే మనం క్షమించే నేచర్ మనలో ఉండాలి. క్షమించటం, వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవటం, వాళ్ళ పట్ల జాలి చూపించటం, వాళ్ళని కరుణించగలగాలి. ఓకే, తండ్రిలో ఉన్నటువంటి ఆ లక్షణాల గురించి కూడా మనం చదువుకొని ఇంకో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. లూకాసు వార్త మనం చూస్తే 1వ అధ్యాయంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో 50వ వచనం మనం ఒకసారి సందర్భంలో మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం కనుక సందర్భంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఈ కనికరం మనం పొందుకోవాలంటే ఒకటి, మనం సహోదరులను కరుణించగలగాలి, సహోదరుల పట్ల కనికరం చూపించగలగాలి. 2, మనం సిచ్యువేషన్స్కి కాకుండా లేదా మనుషులకు కాకుండా సందర్భాలకు కాకుండా మనం ఆయనకి భయపడగలగాలి, ఆయనకు భయపడి పాపాన్ని విసర్జించగలగాలి. ఒకవేళ మనం కనుక అలా ఉన్నట్లయితే ఆయన కనికరం మన మీద ఎంతవరకు ఉంటుందయ్యా అంటే ఎన్నో జనరేషన్స్ మన మీద ఉంటుంది. అంటే మన తర్వాత తరాలలో కూడా మన కుటుంబం అంతటి మీద కూడా ఆయన కరుణ ఉండే చక్కగా మంచి వాగ్దానం మనకు కనబడుతుంది. అలాగే మనం ఇంకొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక పౌలు గారు కూడా ఈ సందర్భాన్ని, ఈ కనికరం గురించి మాట్లాడిన సందర్భం ఒకసారి మనం చూద్దాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. 1 తిమోతి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు వారు తన పూర్ణమైన దీర్ఘశాంతము చొప్పున ఆ ప్రధాన పాపైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరించబడితిని. అంటే మనం అనేక మందికి మాదిరిగా ఉండులాగున దేవుడు మనల్ని కనికరించారు. ఇప్పుడు ఆ నేచర్ని మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా అదే స్వభావం మనం కలిగి ఉండి ఆయన పిల్లలుగా, అదిగో ఆయన పిల్లలు ఎవరైనా కనుక పొరపాటున ఏదైనా కనుక తప్పుదాలు చేసినప్పుడు, వారు వాటిని విడిచిపెట్టినప్పుడు, వారు దేవునితో సహవాసం కలిగి బ్రతుకుచున్నప్పుడు మనం గతంలోకి వెళ్ళి వాటిని పట్టుకోకుండా తీర్పు తీర్చే స్వభావం మనలో లేకుండా ఈ కనికరం కలిగిన స్వభావం మనలో ఉండాలి. ఇదే మాట మనం పేతురు పత్రికలో కూడా మనకు కనబడుతుంది. మీరు చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం ఈ సందర్భంలో ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదిన స్వాస్థ్యం మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున, అది మనం పౌలు గారు మాత్రమే కాదు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం ఎంతకనగానే మనల్ని కూడా, మన పట్ల కూడా విశేషమైన కనికరం చూపించి మనల్ని మరలా జీవింపజేసును. వాడబారనటువంటిది ఎల్లప్పుడూ ఉండే అక్షయమైనటువంటి స్వాస్థ్యం మనం పొందుకున్నట్లుగా దేవుడు తన విశేషమైన కనికరాన్ని మన పట్ల చూపించి మనలను క్రైస్తవులుగా ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. అలా నిలబెట్టి మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సందేహపడు వారి మీద కనికరపడుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం గురించి పరిపూర్ణమైన వివరణ వచ్చిందని నేను భావిస్తున్నాను. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు మన చర్చ్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నెక్స్ట్ సెషన్స్లో నేను దీని గురించి ఇంకొంచెం వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శ్రమ అంటే ఏమిటి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎవరి వలన వస్తున్నాయి? వెరీ గుడ్, మంచిదండి. శ్రమ అంటే ఏంటి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఎవరి వలన వస్తున్నాయి, మనం దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వర్సెస్ మనం చూద్దాం. కొన్ని వర్సెస్ చూస్తే మనకి స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. 1 పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో కొత్త వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి. చూసారా,
క్రీస్తు మహిమ అని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. సో ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక కొత్త వింత లేదా మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అలా చెప్తూ 16వ వచనం మనం చూస్తానండి. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అంటే క్రైస్తవులైనందుకు మనకి శ్రమలు ఉంటాయి, అది కన్ఫామ్. 1వ వచనం కూడా మనం చూసాం అనుకోండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును మీరు కూడా ఆయన ఏ విధంగా అయితే శ్రమపడ్డారో ఆయనకున్న మనస్సుని మీరు కూడా ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే క్రైస్తవులంటే శ్రమలు 200% తప్పకుండా ఉంటాయి. ఓకేనా, మంచిది. అయితే ఈ శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయి ఇంతకనేది ఒక మంచి ప్రశ్న. లేదంటే కనుక ఈ శ్రమలు ఎవరి వల్ల వస్తున్నాయి అనేది మనకు మంచి ప్రశ్న. అందుకే మళ్ళీ మనం చూద్దాం, ఆ వచనాన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మళ్ళీ మనం ఆలోచిద్దాం. చూడండి, ప్రియులారా మిమ్మును శోధించుటకు, చూసారా, మిమ్మును శోధించుటకు, శోధించేది ఎవరింతకి మీరు బాగా ఆలోచించాలి. ఆల్రెడీ నేను దీని గురించి మీకు చెప్పాను, యాకోబు పత్రిక వివరణలో పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. శోధనలు ఎలా వస్తాయి, శ్రమలు ఎలా వస్తాయి, శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి, శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, శోధనకి శ్రమకి డిఫరెన్స్ ఏంటనేది నేను చాలా డీటెయిల్గా మీకు యాకోబు పత్రికలో వివరించాను. కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్ డీటెయిల్ మీకు కావాలంటే చక్కగా యాకోబు పత్రిక మీరు చూడండి. ఎన్నో ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. శోధన ఎక్కడి నుంచి వస్తుంది ఇంతకనగానే శోధకుడు. అందుకే అపవాదికి ఉన్నటువంటి పేరు ఇంతకీ సాతాననియు, తర్వాత అపవాదనియు, తర్వాత ఘటసర్పమనియు, మారు పేర్లు, ఇవన్నీ కూడా సాతాను యొక్క పేర్లు. ఇవన్నీ కూడా శోధకుడని మనకి మత్తయి సువార్తలో కనబడుతుంది, తర్వాత మార్కు సువార్తలో కనబడుతుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం కనబడుతుంది. ఇవన్నీ కూడా సాతాను యొక్క పేర్లు. సాతాను కలగజేస్తాడు శోధన. ఇప్పుడు మిమ్మును శోధించుటకు అంటే సాతాను మనల్ని శోధించటానికి కలుగుచున్నటువంటి అగ్ని వంటి శ్రమ. అంటే సాతాను మనకు పెట్టే శోధనలో ఏ విధంగా శోధిస్తాడు ఎందుకనగానే అదిగో ఏదో ఒక సిచ్యువేషన్ మనకి క్రియేట్ చేసి మనల్ని శోధించడం జరుగుద్ది. మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే యోబు గారి సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారి జీవితం గురించి మనం ఆలోచించాం అనుకోండి, 1వ అధ్యాయం మీరు బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. యోబు గారి జీవితం మనం ఆలోచిస్తే దేవుడే యోబు గారి గురించి మాట్లాడతారు. ఏమని, నా సేవకుడైనటువంటి యోబు సంగతి నీవు ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఎంత మంచిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించారన్న వెంటనే సాతాను, ఆహా ఊరకనే అలా ఉన్నాడా, ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన, ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చామనుకో అతను అంతేంటో తెలుస్తా అన్న వెంటనే దేవుడు అప్రూవల్స్ వస్తాయి సాతానికి. అప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తారు ఎందుకనగానే యోబు గారి జీవితంలో ఎన్నో పరిణామాలు తీసుకొస్తూ ఉంటాడు. ఎలా తీసుకొస్తాడు ఇంతకీ, సాతాను ఏ విధంగా శోధిస్తాడు ఇంతకీ యోబు గారిని ఎందుకనగానే, ఇగో ఎడ్లు చనిపోవటం, ఒంటెలు చనిపోవటం, పిల్లలు చనిపోవటం, తర్వాత ఎడారిలోకి వెళ్ళిపోవటం, రోగాలు రావటం, భార్య వచ్చి రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సాతాను పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం అనుకోండి. దేవుడు సాతానికి అప్రూవల్స్ ఇవ్వటం ద్వారా సాతాను యోబుని శోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కోణంలో మనం ఆలోచించామనుకోండి, శ్రమ జరుగుతుంది. యోబు గారి జీవితంలో శ్రమలు వచ్చాయి. ఇవే సాతాను శోధించడం ద్వారా వచ్చేవి శ్రమలు. ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక. అందుకే ఇప్పుడు యోబు గారు ఆ శ్రమల్లో ఎలా ఉన్నారు, ఎందుకే నిలబడ్డారు, నోటి మాటతో కూడా పాపము చీకుని నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఎందుకంటే దేవునిలో యథార్థంగా మనం వెళ్తున్నాం అనుకోండి, దేవునిలో నమ్మకంగా మనం ఉన్నాం అనుకోండి, తప్పకుండా మనకు శ్రమలు వస్తాయి. ఎందుకు ఇంతకనగానే మనమేంటో మనకు నిరూపించుకునే అవకాశం అది. దేవుడి మీద ఆధారపడుతున్నామా, లోకం మీద ఆధారపడుతున్నామా, కష్టాలు ఎన్నొచ్చినా, ఇబ్బందులు ఎన్నొచ్చినా, ఇదిగో సాతాను ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, వాటి ద్వారా మనకి ఎన్నో శ్రమలు వచ్చినా మనం దేవుని కొరకు నిలబడుతున్నామా లేదా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు నీకు తెలియాలి. దేవుడికి తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు, మనం నిలబడతామో పడిపోతామో కూడా తెలుసు. అందుకే మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము ఎంతకనగానే ఒక మంచి సమాధానం మనకి వాక్యంలో మనకు కనబడుతుంది. మనము ఎలాంటి వారమో మనం తెలుసుకోవడానికి, మనం మృగముల వంటి వారమా లేదంటే కనుక దేవుని పిల్లలమా అని మనం తెలుసుకోవడానికి మన జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఇవి కష్టాలు, నష్టాలు, శ్రమలు, నేమ్స్ డిఫరెంట్గా ఉన్నా కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ కూడా, వీటిల్లో మనం పడిపోకుండా నుంచొని మనం ఏంటో మనం చూపించుకోగలగాలి.
కనుక ఇందులో మళ్ళీ 2 రకాలు మనకు కనబడతా ఉంటాయి. 2 మనం అర్థం చేసుకోవడానికి మరొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, మీకు స్పష్టత రావడానికి. అంటే మనకి క్లారిటీ రావాలి. మన జీవితంలో ఏది జరిగినా కూడా ఇది శ్రమే మనం అనుకోకూడదు. ఎందుకు ఇంతకీ అంటే 2 ఉన్నాయి ఇక్కడ. మొదటి పేతురు పత్రిక మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, చూసారా, అన్యాయంగా శ్రమ పొందుచు అంటే ఆడేం పాపం చేయలే, కానీ అన్యాయంగా శ్రమ పొంది దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది హితమగును, దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే అంటే మనం ఏం చేయలా, మనం ఏ తప్పు చేయలా, కానీ మన జీవితంలో వస్తున్నటువంటి ఈ కష్టాలు, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే శ్రమలు. మనం తప్పు చేసిన తర్వాత వచ్చాయనుకోండి, అవేంటి, ఎందుకు తప్పు చేసావు కాబట్టి దెబ్బలు అవి. మీకు అర్థమైందా? తప్పు చేసిన తర్వాత ఎదుర్కొనే పరిస్థితులు ఏంటిందుకు, అవి తప్పు చేసాం కాబట్టి మనం అనుభవించాల్సినటువంటివి, అందులో డౌటే లేదు. తప్పు చేయలేదు, కానీ అన్యాయంగా మన మీద ఏవో రూమర్స్, అన్యాయంగా మన మీద ఏవో మాటలు, అన్యాయంగా మన మీద ఏవో నిందలు, అన్యాయంగా మన చుట్టూ రకరకాల పరిస్థితులు, అన్యాయంగా ఏవేవో జరిగిపోతాయి, అన్యాయంగా వ్యాపారం నష్టాలు, అన్యాయంగా ఉద్యోగం పోవటాలు, అన్యాయంగా ఏవో ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఏంటి ఇంతకనగానే శ్రమలు. మీకు అర్థమైందా? మనం హెల్త్ ప్రికాషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్నాం, కానీ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, శ్రమ. నువ్వు సరిగ్గా హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవట్లే కాబట్టి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇది శ్రమ కాదు, ఇది నువ్వు తెచ్చుకున్నటువంటి సమస్య వేరు, శ్రమ వేరు. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఆఫీసులో నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నావు, అయినా కానీ నీకు జాబ్ పోయింది, శ్రమ. నువ్వు దొంగ పనులన్నీ చేస్తున్నావు, అప్పుడు జాబ్ పోయింది, హల్లెలూయా అనకూడదు అక్కడ. అప్పుడు నువ్వేం చేయాలి, ఎందుకు అయ్యా నేను పాపం చేశాను అయ్యని మనం క్షమాపణ పొందుకోవాలి. కాబట్టి శ్రమలు అంటే ఏంటో మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు వస్తాయి స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను, ఎవరి ద్వారా వస్తాయి స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కనుక యాకోబు పత్రిక వివరంలో 2-3 వీడియోస్, ఫస్ట్ 3 వీడియోస్ చాలా చక్కగా డీటెయిల్గా పాయింట్ అది ఇనీషియేషన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ అడిగినట్లయితే కనుక తప్పకుండా నేను మళ్ళీ పరిపూర్ణమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దేవుడు అంటే తెలియని వారికి దేవునిని ఎలా పరిచయం చేయాలి? వెరీ గుడ్, మంచిదండి. దేవుడు అంటే తెలియనటువంటి వారికి దేవుని ఎలా పరిచయం చేయాలి, ఇది మళ్ళీ అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. దేవుడి గురించి పరిపూర్ణమైన అవగాహన మనం ఇవ్వాలంటే కనుక, అంటే ఈ క్వశ్చన్లో నెక్స్ట్ టెన్షన్లో నేను చదివినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినటువంటి వారికి పిల్లలు పుడతారని చెప్పి పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళని మందిరాన్ని తీసుకురావచ్చా, లేదా పిల్లలు పుడతారని చెప్పి సంఘానికి తీసుకురావచ్చా అని ప్రశ్న అడిగారు వాస్తవంగా. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, పిల్లలు పుడతారు అని మనం ఎలా డిక్లేర్ చేస్తామండి? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం కదా. ఇప్పుడు ఆ బహుమానం అనేది మనం ఎలా చెప్తాం? గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తారు, లేదంటే లేదు. అది అలాగే మీకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చేయచ్చా, లేదంటే కనుక మీకు ఇంకేదో జరుగుతుంది తీసుకొచ్చేయచ్చా అని మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. నేను చెప్పే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, యోబు గారి జీవితంలో మరి ఆయన పిల్లలు ఎందుకు చనిపోయారు మీరు చెప్పండి, మీరు ఆలోచించండి మామూలుగా. అలాగే అబ్రహాం గారి జీవితంలో మరి గర్భఫలం ఎందుకు రాలేదు మీరు చెప్పండి. శారా గారికి ఎన్నో సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో వచ్చింది కదా, మీరు ఆలోచించండి. అంటే ఇవి లోక సంబంధమైన వాటి మీద మీరు పునాది వేయకండి. లోక సంబంధమైన వాటిని చెప్పి మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం పరిపూర్ణంగా స్పష్టత ఇస్తుంది. ఏమని స్పష్టత ఇస్తుంది వాక్యం? ఇంతకీ మత్తయి సువార్త మనం చూసామనుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయం 31వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు, అన్యజనులు వీటన్నిటి విషయం విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అని దేవుడు చెప్తున్నారు. అంటే మనం ఏమి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలంటే కనుకనే దేవుని రాజ్యం గురించి చెప్పాలి, దేవుని నీతి గురించి చెప్పాలి, వాక్యం గురించి చెప్పాలి. వాళ్ళకి ఎలా వాళ్ళకి ఆత్మీయ జీవితం అనేది మీరు యేసుక్రీస్తు అనే పునాది మీద మీరు వెయ్యాలి. అంతేగాని మీరు లోక సంబంధమైనటువంటి వాటి మీద మీరు వేశారనుకోండి, ఓకే ప్రభు చిత్త ప్రకారంగా ఆ సందర్భానికి వచ్చాయి, దేవుడు వాళ్ళని ప్రశ్నించడం, లేదా దేవుడు వాళ్ళని
పరీక్ష పెట్టడానికి పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు ఒకవేళ వాటిని దేవుడు దూరం చేశారనుకో, దేవుడు మంచోడు కాదని ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. యోబు గారిలో నిలబడాలంటే మీరు మంచి పునాది వేయాలి. యోబు గారు ఎలా ఉన్నారు సార్? ఎలా అంటారు? ఎందుకే నోటి మాటతో కూడా పాపం చేయలేదని. దేవుడు ఇచ్చాడయ్యా, దేవుడు తీసుకున్నారయ్యా, అందులో ఏటి చెప్పు అంటున్నారైనా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావమ్మా, ఏంటి నీకు బుద్ధి ఉందా? ఎందుకే దేవుడి వలన మేలు అనుభవించాలి, కానీ మన జీవితంలో ఏదైనా ఒక కీడు సంభవించిన వెంటనే దేవుని దూషించాలా, దేవునికి దూరం అవ్వాలా? చూసారా, ఆ యాటిట్యూడ్ వల్ల రావాలంటే, ఆ స్వభావం వల్ల రావాలంటే మీరు ఏమి నిలబెట్టాలి? ఎందుకనగానే బండ మీద పునాది వేయాలి, ఇసుకలా కాదు. అందుకే సువార్త అంటే ఏంటి, సువార్త ఎలా ప్రకటించాలని పరిపూర్ణమైన వివరణ జేసీఎంస్లో మనం ఇవ్వటం జరిగింది. మంచిగా ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ ఉంటాయి. సువార్త ఎలా ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటించాలి, సువార్త ప్రకటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చక్కగా నీట్గా ఫస్ట్ 10 జేసీఎంస్లోనే మనం పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉండి, మీకు ఒకవేళ చక్కగా చెప్పగలరనే ధైర్యం మీలో ఉండి, మీరు నేర్చుకునే తత్వం మీలో ఉండి, మీరు సమయం కూడా ఉండి నేర్చుకొని మీరు చక్కగా మీకు మీరుగా సువార్త ప్రకటించాలనుకోండి, వెళ్ళనుకుంటండి. చాలా చక్కగా మంచిగా మీకు మంచి నాలెడ్జ్ దేవుడు మీకు ఇస్తారు. ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళినట్లయితే కనుక మంచిగా నేర్చుకోండి సువార్త ఎలా ప్రకటించాలి, సువార్త అంటే ఏంటి. ఆ వీడియోస్ అన్నీ మేము చేసాం చక్కగా మీకు అర్థమయ్యే విధంగా. లేదు మీకు సింపుల్గా చెప్పాలి, తక్కువ టైంలో మీకు మంచిగా చెప్పాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, దానికి కూడా దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుడు ఎవరు అనే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసామండి. ఆ షార్ట్ ఫిల్మ్లో చాలా చక్కగా యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అంటానికి ఆధారాలు ఏంటి, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, బైబిల్ ఒక్కటే నిజం ఎందుకు అవుతుందని మంచి పరిపూర్ణమైనటువంటి మంచి సాలిడ్ టెస్టిమోనీస్ తీసుకొని సాలిడ్గా మంచిగా ప్రతి ఒక్కరికి ప్రశ్నే రాకుండా అందులో మంచి పరిపూర్ణమైన వివరణతోటి మనకి అందించడం జరిగింది. కనుక మీరు ఆ షార్ట్ ఫిల్మ్ మీరు చక్కగా ప్లే చేసినా కూడా మంచిది, చక్కగా అలవాటు చేసుకుని. మన బ్రదర్ కూడా చక్కగా చెప్పారు, ఆయన ఫంక్షన్లో మంచిగా ఆయన ఘనమైన వివాహం అనే షార్ట్ ఫిల్మ్ వేశారు. మంచి ఆలోచన. వచ్చినటువంటి వాళ్ళందరూ చక్కగా తింటారు, ఉప్పు బాగాలేదురా, కారం బాగాలేదురా, అది బాగాలేదురా, ఇది బాగాలేదురా, ఇక ఎందుకు వస్తారు ఎంతకనగానే తినటానికి వస్తారు. అంటే మనం పెట్టినటువంటి ఆ ఖర్చు అంతా ఏమైపోతుంది, ఇంతకీ ఒక 2-3 పూటల్లో అది అడ్రస్ లేకుండా అయిపోద్ది, తింటారు ఎక్కడికో వెళ్ళిపోద్ది అది. అలా కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించండి. మీరు చక్కగా ఆ టైంలో మీరు స్టేజ్ ఎక్కి మైకి తీసుకుని బైబిల్ తీసుకుంటే ఏమంటారు, ఇంతకే ఎవరు బాబు ఎంటర్ అనుకుంటారు. అలా కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరిని కూర్చోబెట్టి మంచిగా ఒక స్క్రీన్ పెట్టి, స్క్రీన్ లేకపోతే ఇంట్లో టీవీ అయినా టీవీ పెట్టి మంచిగా ఘనమైన వివాహం మంచి షార్ట్ ఫిల్మ్, అంటే అది ఒకవేళ యూత్కి సంబంధించిన ఫంక్షన్ అనుకోండి, ఘనమైన వివాహం మీరు చక్కగా వేయొచ్చు. లేదు పెద్దవాళ్ళు వచ్చినటువంటి ఫంక్షన్ అనుకోండి, పెద్దవాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారు ఏదో ఫంక్షన్ మొత్తానికి, పెద్దవాళ్ళందరూ గ్యాదర్ అయితే మరువులేని మేలులు మంచి షార్ట్ ఫిల్మ్, అసలు తిరుగులేనటువంటి షార్ట్ ఫిల్మ్, మరువులేని మేలులు. దేవుని కొరకు ఆధారపడితే మన జీవితం ఎలా ఉంటుంది, దేవుని కొరకు ఆధారపడకపోతే ఎలా ఉంటుంది, మేలులు పొందుకున్నాక దేవుని మర్చిపోతే ఎలా ఉంటుంది, అద్భుతంగా మనం అందులో మంచి సినారియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేదు వాళ్ళందరూ కొత్త వాళ్ళు, దేవుడి గురించి తెలియనటువంటి వాళ్ళు, దేవుడు ఎవరు షార్ట్ ఫిల్మ్ వేయండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే మరొక షార్ట్ ఫిల్మ్ కూడా మనం తీస్తున్నాం, రేపు జూలై మంత్లో రిలీజ్ అవుతుంది. ఏంటి ఇంతకీ, నీకు సువార్త ప్రకటించే శక్తి ఉండి, రిసోర్సెస్ ఉండి, జ్ఞానం ఉండి, వయసు ఉండి, శక్తి ఉండి సువార్త ప్రకటించుకొని బ్రతుకుతున్నావా, అదిగో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని నీకు అర్థమయ్యే విధంగా అద్భుతమైన షార్ట్ ఫిల్మ్, మోసం మంచి షార్ట్ ఫిల్మ్, అది కనుక మీరు మంచిగా ఉన్నటువంటి మంచి యువతకు మీరు వేశారంటే కనుక వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇలాగా మీకు మీరుగా మీరు నేర్చుకొని మీకు మీరుగా ప్రకటించినా చాలా బాగుంటుంది. లేదు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఈ పిచ్చిలో వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకున్న ఆ పిచ్చి వదలు కొట్టడానికి మంచిగా దేవుడిచ్చిన టెక్నాలజీని ఉపయోగించి పరిపూర్ణంగా మంచి షార్ట్ ఫిల్మ్స్ మేక్ చేస్తాం. షార్ట్ ఫిల్మ్స్ చూసి అంత టైం లేదనుకోండి, వాళ్ళకి 2 minutes 3 minute షార్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. 3 minutesలో అద్భుతమైన విషయం చెప్పే విధంగా, 2 minutesలో అద్భుతమైన విషయం చెప్పే విధంగా మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. అవి తీసుకునే మీరు సువార్త ప్రకటించవచ్చు. అంతేగానండి లోక సంబంధమైన వాటి మీద కట్టకండి దయచేసి. మీరు ఒకవేళ నిర్మించిన లోక సంబంధమైన వాటి మీద మీరు వాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళు ఎంతకాలం నిలబడరండి. ఉద్యోగాలు అనేటువంటి వాళ్ళు పట్టుకొచ్చామనుకోండి, వాళ్ళు అంత ఉద్యోగం కోసం భక్తి చూపించేస్తూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళా ఈ ఎదురయ్యే ఆఫీసులో వచ్చే ప్రెజర్స్కి, ఫ్యామిలీస్ నుంచి వచ్చే ప్రెజర్స్కి నిలబడలేరు వాళ్ళు. అప్పుడు తర్వాత వాక్యం చెప్పిన వాళ్ళు రిసీవ్ చేసుకున్న మనసు ఆలోచనలో ఉంటారు, లేదు డౌటే. కనుక దేవుడి మీద పునాది కట్టండి. మీరు దేవుడిని నమ్ముకోండి, మీకు అవసరమైతే దేవుడు తప్పకుండా దయచేస్తారు. దేవుడి మీద ఆధారపడాలి. మనకేం కావాలో మన తండ్రికి తెలుసు.
మనం కోరుకున్న ఆయన ఎప్పుడు ఎవరో, మనకు కావాల్సినవి ఇస్తారు ఆయన. మన తండ్రి మంచివారు కాబట్టి చక్కగా మంచిగా మీరు చెప్పండి. ఎలా చెప్పాలో తెలియకపోతే జేసీఎం చూసైనా మీరైనా నేర్చుకోండి సువార్త ప్రకటించడం. లేదు టెక్నికల్గా చాలా స్మార్ట్గా మీరు సువార్త చెప్పాలనుకుంటున్నారా, షార్ట్ ఫిల్మ్స్ అని యూజ్ చేసుకోండి. మంచి అవకాశాలు మీకు ఉన్నాయి కనుక ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఎవరిని దూషించవద్దు అన్నారు, కానీ లూకాసు వార్త 13వ అధ్యాయం 32వ వచనంలో క్రీస్తు నక్క అని దూషించారు. ఇంతకీ ఎవరిని ఎందుకు దూషించారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరిలో సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులనే ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. అయితే లోక 13:32లో హేరోదుని యేసుప్రభువు వారు పోయి ఆ నక్కతో ఇలా చెప్పండి అంటారు. ఇప్పుడు నక్క అన్న వెంటనే అదిగో యేసుప్రభువు వారు నక్కని దూషించేశారు అని చెప్పేసి మనం తప్పుగా ఆలోచించే అవకాశాలు అనేవి చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభువు వారు అక్కడ నక్క అన్నారు కదండి, ఇక అందుకని మనం నక్క అనడం దాన్ని పట్టుకొని అలా మనం ఆలోచించే స్వభావం సహజంగా మనలో వస్తుంది. మనకు రాకపోయినా ఎదుటోడికైనా జనరల్గానే వస్తుంది. మీరు బాగా ఆలోచించాలి. ప్రతి దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందండి, అంటే ఒక విధానం. ఇప్పుడు ఇంజెక్షన్ ఉందనుకోండి, ఇంజెక్షను డాక్టర్ గారు చేస్తే మాత్రం తప్పు కాదు, మిగిలినటువంటి వారు ఎవరైనా చేస్తే మాత్రం ఏమవుతుంది మీరు చెప్పండి. అలాగే డాక్టర్ గారు అయినా కానీ ఆ సందర్భానుసారంగా కాకుండా వేరే మెడికేషన్ ఇచ్చారనుకోండి, అది మళ్ళీ క్రైమ్ కింద కన్సిడర్ అవుతుంది. అవునట్టు కదండి. ఇప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉందండి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది మనం అమ్మామనుకోండి ఒకటి, లైసెన్స్ తీసుకొని అమ్మారనుకోండి అదొకటి, ఎక్స్పైర్ అయిపోయింది అమ్మారనుకోండి అదొక కేసు. మీరు ట్యాబ్లెట్ ఒకటే పట్టుకుంటున్నారు, ట్యాబ్లెట్ ఒకటే పట్టుకుంటే మీకు స్పష్టత రాదు. ఆ సందర్భం ఏంటి, ఎందుకు అలా ప్రస్తావించడం జరిగింది, ఎవరు ప్రస్తావించారు, ఎవరు ఎందుకు, సందర్భం చూసుకోవాలి, టైం చూసుకోవాలి, పర్సన్ కూడా మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటేనే కానీ మనకు అర్థం అవ్వదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒక్కటే పట్టుకున్నాం అనుకోండి, ఇంజెక్షన్ ఒకటే పట్టుకున్నాం అనుకోండి, మనకి సిచ్యువేషన్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్పుడు మారిపోతుంటుంది. క్రైమ్ కూడా మీరు బాగా ఆలోచించినట్లయితే ఎప్పుడు క్రైమ్ కాదంటానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి మన కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో మనకు కనబడుతుంటుంది. దేవుడిచ్చినటువంటి ఈ చట్టం మన బైబిల్లో కూడా మనకు కనబడుతుంటుంది. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే నక్క అనే వర్డ్ మనం పట్టుకొని దోషణ కింద మనం తీసుకున్నాం అనుకోండి, అది మనం ఆలోచించే విధానం కరెక్ట్ కాదని మీరు బాగా ఆలోచించినట్లయితే మరికొన్ని సందర్భాలు మనం బైబిల్ నుంచి మనం చూద్దాం. బైబిల్ నుంచి మనం చూస్తే అక్కడ యేసుప్రభువు వారి సందర్భాన్ని మనం బాగా ఆలోచిద్దాం. యేసుప్రభువు వారి సందర్భాన్ని మనం ఆలోచించిన తర్వాత ఇక్కడికి వద్దాం, తీతుకు పత్రికలో కూడా వద్దాం. ఒకసారి లోకాసు వార్తలకు మనం వెళ్దాం. లోకాసు వార్త 13th చాప్టర్లోకి మనం వెళ్దాం. లోకాసు వార్త 13th చాప్టర్ మనం వెళ్తే 32 చూద్దాం. లోకాసు వార్త 13:32, దానికంటే ముందు కొంచెం పైనుంచి మనం వస్తే 31. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోవచ్చుండవదను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వెళ్ళబడదని చెప్పేసి ఈయన పని ఈయన చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అంటే వాక్యానుసారంగా ఈయన వెళ్తున్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా అటుపక్క పర్సన్ వచ్చి వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక ఆలోచనను ఏదో చేస్తున్నటువంటి ఆ స్వభావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ. మీకు అర్థమవుతుంది ఆ స్వభావం ఏంటి? స్వభావం నక్క స్వభావం అది. అంటే తన దారిలో తను వెళ్లకుండా వేరేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే స్వభావం నక్కకుంది కాబట్టి నక్క అన్నారు అంతే అక్కడ. అలాగే మీరు పేతురు గారి పత్రికలో మీరు చూసారనుకోండి, పేతురు గారి పత్రికలో మీరు చూస్తే కనుక మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక మనం చూద్దాం. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం కూడా మనం ఆలోచించినట్లయితే రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాం. వారు రెండో పేతురు పత్రిక 2:22 నుంచి మనం చూస్తే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలోకి మళ్ళినట్టుగా అని నిజమైన సామెత వీరికి సంభవించును. చూసారా? అంటే ఏంటి? ఇప్పుడు మనం కుక్క అని తిట్టొచ్చా అంటే
తిట్టే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఎందుకే ఆడు నీతి మార్గం తెలుసుకొని కూడా బుద్ధిపూర్వకంగా మంచి విషయాలు తెలుసుకొని కూడా వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళని చెప్పొచ్చు, ఎందుకు మీరు కుక్కలాగా ఒక డాగ్ లాగా మీరు ఎందుకు మంచి మార్గంలో మీరు వెళ్ళకుండా డాగ్ లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? ఇంతకీ కుక్క ఏ విధంగా అయితే తన వాంతికి మరలా వెళ్తుందో ఆ వదిలేసినటువంటి ఆ నీచమైన లోకానికి వై ఆర్ యూ గోయింగ్ అని మనం వాళ్ళని ప్రశ్నించవచ్చు. మనం అది ప్రశ్నించడం అవుతుంది, లేదా హెచ్చరించడం అవుతుంది, లేదంటే కనుక వాడి స్వభావాన్ని గుర్తు చేసినట్టు అవుతుంది తప్ప దూషించినట్టుగా ఎందుకు అవుతుంది? కడగబడిన పంది బురదలో మళ్ళినట్టుగా. చూసారా, ఏ విధంగా అయితే నువ్వు పాప స్వభావాన్ని విసర్జించి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించి, నూతన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత అగైన్ మళ్ళీ పాత స్వభావానికి వెళ్తున్నామంటే మనం చాలా వింటూ ఉంటాం కదండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, ఏమైనా ఇంతకీ పందికి మనం మంచిగా స్నానం చేసి దానికి సెంటు కొట్టినా కానీ దానికి ఏ స్మెల్ నచ్చుద్ది? ఇంతకీ అదిగో ఆ బురద స్మెల్లే నచ్చుద్ది. అలాగే ఇంకా మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్లో. ఇదిగో వారి కాపరులు గుడ్డి కాపరులు అంటారు, మోగ కుక్కలు అంటారు దేవుడు. ఎందుకు ఇంతకనగానే అవి వాళ్ళు మౌనంగా ఉండిపోయి ప్రజలు నాశనం అయిపోతున్నా కానీ వాళ్ళు అలాగ ఉన్నారు. యెషయా గ్రంథంలో దేవుడు చక్కగా ప్రస్తావిస్తారు మోగ కుక్కలు, గుడ్డి కాపరులు అని. అలాగే మనం ఆలోచించినట్లయితే కనుక పరిశుద్ధమైనటువంటి వాటిని పందులు ఎదుట వేయకండి అంటే ఇక్కడ తిట్టట్లేదండి, అది దూషించడం అవుతుంది. అది స్వభావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు ఇలా ఉన్నారేంటి, మీ స్వభావం ఇలా ఉందని చెప్పేసి వాళ్ళ స్వభావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి స్వభావం, ఖండిస్తున్నటువంటి స్వభావం, జాగ్రత్తలు చెప్పే స్వభావం. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు అంటారు, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మందలో ప్రవేశించును, వారు కనికరం లేనటువంటి వారు. అంటే ఇవన్నీ కూడా వాక్యానుసారంగా హెచ్చరించటం, వాక్యానుసారంగా ఖండించటం. ప్రియులారా, ఈ వాక్యంలో ప్రేమతో కూడినటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి, బాధించబడినటువంటి దేవుని బాధలు మనకు కనబడతా ఉంటాయి, దేవుని మనసు మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుందండి. మిమ్మల్ని చేసినందుకు నా హృదయంలో నొచ్చుకున్నాను అంటారు. అలాగే దేవుడు కూడా పాపిష్టి జనమ, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుందండి. పాపిష్టి జనమ, చెరుపు చేపిల్లలారా, దుష్ట సంతానమా, మీరు ఇదిగో మిమ్మల్ని నేను ఎంత పెంచాను, మీరు ఎందుకు అలా తయారయ్యారు అని దేవుడు అక్కడ దూషించినట్టు అవుతుందా మీరు చెప్పండి? దేవుడు అక్కడ తిట్టినట్టు అవుతుందా మీరు చెప్పండి? అక్కడ దేవుడు వాళ్ళ స్వభావాన్ని హెచ్చరిస్తూ ఇదిగో ఆ ప్రేమతో వాళ్ళని, లేదంటే కనుక దైవ ఆవేశంతో, ఆయన ఆవేశంలో మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా అవి మనం తీసుకొని దేవుడు కూడా బూతులు తిడుతున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి సందర్భాన్ని మీరు తీసుకోవాలి, అక్కడ టైం మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎవరో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు తీతుకు పత్రికలో దేవుడు చెబుతున్నటువంటి సందర్భం ఏంటో మనం చూద్దాం, మనకు ఒక అవగాహన వస్తుంది. తీతుకు పత్రికలో దేవుడు ఏం చెప్తున్నారు? ఎందుకే తీతుకు పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే కనుక, తీతుకు పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, ఆ తీతుకు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపగా జగడమాడిన వారును శాంతులనే ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను, అవిధేయములను, మోసపోయిన వారమును, నానా విధమైన దురాశలకును భోగములకు దాసులమయ్యుండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటుమే కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలకముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలగచేయటం ద్వారాను మనల్ని రక్షించను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? ఎంతకంటే వాక్యము తెలియనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళతో నీకు పని ఏంటి? వాళ్ళని నువ్వు ఎందుకు దూషించాలి? ఎవరిని దూషించాలి? అసలు వాక్యము తెలిసినటువంటి వారిని మనం దూషించకూడదు. ఎందుకంతకనగానే వాక్యానుసారంగా మనం హెచ్చరించాలి, ఖండించాలి. ఇక ఇలా ఉంది కదా బైబిల్లో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పాలి కానీ బూతులు మాట్లాడకూడదు, దూషణపూరితమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, బైబిల్లో ఉన్నటువంటి వొకాబులరీ యూజ్ చేసుకోవచ్చు. బైబిల్లో ఉన్న సందర్భానికి సెట్ అయితే మనం మాట్లాడవచ్చు, కానీ బైబిల్లో ఉన్న సందర్భానికి సెట్ అవ్వకుండా బైబిల్లో ఉన్న మాట మనం తీసుకొని మాట్లాడకూడదు. అసలు బయట వాళ్ళకైతే అన్ని దేవుని వాక్యము తెలియనటువంటి వారి విషయాలు అయితే కనుక అసలు మనం వాళ్ళ ఎడల మర్యాదపూర్వకంగానే ఉండాలి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోండి మనకి 1 తెస్సలోనిక పత్రికలో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఎవరికి సంబంధించింది ఎంతకనగానే క్రైస్తవులు బయట వారి పట్ల, అంటే సంఘమునకు వెలుపటి వారి పట్ల, అనగా క్రీస్తుని సొంత రక్షకునుగా అంగీకరించకుండా వాళ్ళ
దురాశలలో, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ 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 మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం వాళ్ళు దూషించకూడదని స్వభావం. యేసుప్రభువు వారి సందర్భం ఏంటందుకే, ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. మరి హెరోదు ఆయన పని ఆయన చేసుకోకుండా ఈయన పనికి అడ్డం వచ్చి ఈయన చంపడం కోసం ప్లాన్లు వేయటం, లేదంటే కనుక పరిశీలు సర్దికేలు రావటం, ఆయన త్రోవలో ఆయన వెళ్తున్నప్పుడు ఈయనకి ఆటంకంగా వచ్చినటువంటి ఆ నేచర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒకవేళ ఎవరైనా కనుక సువార్త పనిలో వ్యతిరేకంగా వచ్చి సువార్త పనిలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అదే కండిషన్ అక్కడ మ్యాచ్ అయింది అనుకోండి, యేసుప్రభువు వారి లైఫ్లో అక్కడ మనకు కనబడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కూడా మ్యాచ్ అయ్యి సేమ్ సినారియో మనకు ఒకవేళ కనబడితే అప్పుడు మనం కూడా అనొచ్చు, ఎందుకు ఆ అక్కతో మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి. అని అనవసరంగా మాట్లాడకూడదు. వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేదు, వాళ్ళు ఇంకా గ్రహించలేని మనసులో ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళని ఎందుకు దూషించాలి, వాళ్ళ చూడు మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకే? కనుక సందర్భాన్ని మీరు తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నారని ఈ సిచ్యువేషన్స్ అన్ని మీరు కనెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన మీకు వస్తుంది. అలాగే క్రైస్తవులకు మధ్య ఉన్నటువంటి సందర్భం గురించి కూడా దేవుడు మాట్లాడిన సందర్భం ఒకసారి మనం చూసి క్లోజ్ చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం చూస్తే కనుక, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావం అది, దానిని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన మన పోలిక చొప్పున నూతన పరచబడుచున్నటువంటి అది వాటిని మనం విసర్జించాలి. వాటి రుజువులు మనం వెళ్ళకూడదు. దోషణ అంటే ఏంటంటే అనవసరంగా సంబంధం లేని వాటి దగ్గర మాట్లాడేది దోషణ అండి. కనుక వాక్యానుసారంగా మనం హెచ్చరించినప్పుడు అది వాక్యానుసారంగా ఖండించినట్టు అవుతుంది, వాక్యానుసారంగా హెచ్చరించినట్టు అవుతుంది తప్ప అది దోషణ అవ్వదు, తిట్లవో బూతులవో. కాబట్టి మీకు స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నాను. స్టిల్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక సిచ్యువేషన్ సినారియోని మీరు ఇంకా డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అడగండి, తప్పకుండా నేను మీకు జవాబు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనాన్ని వివరించగలరు? వెరీ గుడ్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూద్దాం. ప్రాణము పోవచ్చున్న వారికి మద్యము నెయ్యండి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసం వేయండి. వాళ్ళు తాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచక ఉందురు. మంచిదండి. ఈ మాట విన్న వెంటనే బైబుల్ మద్యాన్ని ప్రోత్సహిస్తుంది అంటే బాధల్లో ఉన్న వాళ్ళు ముందు దాకొచ్చు అన్నమాట అనే ఒక అండర్స్టాండింగ్లకు సహజంగా వచ్చేస్తూ ఉంటారు. కానీ కొంచెం పైన కింద కూడా మనం చదివితే మనకు అర్థమవుతుంది. పైన కింద చదవటం కంటే కూడా ముందు అసలు మద్యపానం గురించి లేదా మద్యం గురించి వాక్యము చెప్పినటువంటి వివరణ ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైనటువంటి వారందరూ కూడా జ్ఞానం లేనటువంటి వారు. కాబట్టి మందు తాగే దాని గురించి దేవుడు చెప్తున్నటువంటి వివరణ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనటువంటి వారు. నెక్స్ట్ అదే ఇంకో మనం కొత్త నిబంధనలోకి వచ్చి కూడా కొన్ని మాటలు మనం చూస్తే, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 1 పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే ఇక మద్యపానము, తాగుబోతులు, విందులు ఇవన్నీ చేయడానికి గతించిన కాలం చాలు. మీరు ఇంక దేవునిలోకి వచ్చారు, దేవుని కొరకు బ్రతకండి, మరి పాత దానిలోకి మీరు వెళ్ళకండి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించారనే మాట మనకి అక్కడ దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఎఫెసీ పత్రిక మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే కనుక 18వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే కనుక, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము గలదో,
అయితే ఆత్మపూర్ణులై ఉండండి. అంటే ఇక్కడ మనకి కొత్త నిబంధనలో చూసినా, పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినా కానీ మద్యపానాన్ని దేవుడు అసహించుకున్నట్టుగానే మనకు కనబడుతుంది. అసలు దాని జోలు వెళ్ళొద్దన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. మద్యపానం దగ్గరికి వెళ్ళకండి అని చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే అందులో ఆ కాంటెక్స్ట్లో సామెతల గ్రంథం 31:6లో మనం చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే, దాన్ని తాగిన తర్వాత వాళ్ళు బాధలు మర్చిపోతారు, పేదరికాన్ని మర్చిపోతారు, వారు వాళ్ళ స్థితి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అంటే మనకు కనబడుతుంది. అయితే వాళ్ళకైనా కానీ దేవుడిచ్చిన మరొక సొల్యూషన్ ఏంటంటే, అంటే బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, అలాంటి వారికి దేవుడిచ్చిన సొల్యూషన్ ఏంటి? ఎందుకు? మత్తయి సువార్త మనం చూస్తే 11వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూసారా చక్కగా ఉందో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. అంటే భారంతో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మనకు విశ్రాంతి కలగజేస్తారని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు సొల్యూషన్ ముందు కాదండి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినట్లయితే కనుక మన ప్రాణాలకు నెమ్మది కలగజేస్తారు ఆయన. మన బాధల్లో మనం ఎలా ఎదుర్కోవాలో చెప్తారు, బాధలో నుంచి ఎలా బయట రావాలో మనం చెప్తారు. అందుకే నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పి అక్కడ
కాబట్టి అది కరెక్ట్ కాదండి. మొట్టమొదటిగా ఆ రెఫరెన్స్ ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఇక జ్ఞాపకార్థ కూడుకుల గురించి మనం ఆలోచించినట్లయితే కనుక, అంటే సిస్టర్ గారో బ్రదర్ గారో తెలియదు, మొత్తానికి 2 కండిషన్స్ పెట్టారు. మారు మనసు పొందినటువంటి వారు వాటికి వెళ్ళొచ్చా, లేదా మారు మనసు పొందినటువంటి వారికి వెళ్ళొచ్చా, అసలు ఏంటి సంగతి అని చెప్పి అడగడం జరిగింది. సో మారు మనసు పొందినా మారు మనసు పొందకపోయినా అక్కడ పరిస్థితిని మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. అంటే జ్ఞాపకార్థ కూడిక అక్కడ ఏం జరుగుద్దో మీకు స్పష్టత ఉందా, ఫస్ట్ ఆ ఆలోచనకి రండి మీరు. అనగా ఇప్పుడు సహజంగా జ్ఞాపకార్థ కూడికలు లేదంటే కనుక వాటిని రకరకాల నేమ్స్ తోటి వాళ్ళు పిలుస్తూ ఉంటారండి. ఆ ఈవెంట్లో అంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కానీ, లేదా 8వ రోజు కానీ, 5వ రోజు కానీ, 3వ రోజు కానీ, 10వ రోజు కానీ ఇలా పెడతా ఉంటారు. అంటే ఒక్కొక్క ట్రెడిషన్ ఉన్నటువంటి ఒక్కొక్క వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ఏరియా లొకాలిటీని బట్టి సెట్ చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలు అనేవి. వెరీ గుడ్. అయితే ఆ కార్యక్రమాల్లో ఏం చేస్తారు ఎందుకంటే మోస్ట్లీ ఎక్కువ శాతం వరకు ఎలా ఉంటుంది ఇంతకనగానే సారా తెచ్చుకుంటారు, లేదంటే కనుక బ్రాందీ తెచ్చుకుంటారు, లేదంటే కనుక మందు తెచ్చుకొని చక్కగా తాగి చక్కగా ఒకళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఆలోచించండి. మీరు చూసి ఆ గొడవలు ఆపడం కోసం వెళ్తున్నారా, లేదంటే కనుక అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తున్నారా, లేదంటే కనుక ఏంటి అక్కడ మంచి మాట, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి ఇంతకనగానే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూస్తే కనుక, కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కనుక మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా కానీ దేవుని నామానికి మహిమకరంగా చేయాలి. ఒకవేళ మీకు అక్కడ ఏం జరుగుతుందో స్పష్టత ఉంది. ఏంటి ఆ స్పష్టత? అక్కడ మంచి సువార్త కూడిక పెట్టారు. ఈ జ్ఞాపకార్థ కూడికను స్మరించుకొని, లేదా ఈ జ్ఞాపకార్థ కూడిక అని టైటిల్ పెట్టి అక్కడ మంచి విషయాలు వాక్యాన్ని బోధిస్తున్నారు, లేదా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమకరంగా ఒక సువార్త సభ జరుగుతుంది. లేదా సువార్త సభ కాకపోయినా ఒకరినొకరు బలపరుచుకునే విధంగా ఒక ఆదరణ కూడిక జరుగుతుంది, లేదా ఆ కుటుంబాన్ని దేవుళ్ళో నిలబెట్టే విధంగా ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ కనుక దేవుడి పని జరుగుతూ ఉందనుకోండి, దేవుడి నామానికి కూడా మహిమ జరిగితే కాదు, దేవుడి నామానికే మహిమ జరగాలి. ఒక పక్క నుంచి వెనకాల స్టేజ్ వెనకాల ముందు దాక్కుంటా స్టేజ్ ముందు మాత్రం మంచి బైబిల్ తీసుకుని సువార్త వాక్యాలు, ప్రవచన వాక్యాలు చెప్పడం కాదు. స్టేజ్ వెనకైనా స్టేజ్ ముందైనా ఆ కార్యక్రమం అంతా కూడా దేవుడి నామానికి మహిమకరంగా జరుగుతుందన్న స్పష్టత మీకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఏదో సువార్త అయినా జరగాలి, అంటే ఎవరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడమైనా జరగాలి, లేదా మీరు ఆత్మీయంగా బలపడనన్నా బలపడాలి, లేదా మీరు వెళ్ళి ఇతరులను ఆత్మీయంగా బలపరచనన్నా బలపరచాలి. ఏదో ఒకటి దేవుని యొక్క కార్యక్రమం కాకుండా ఆ ఈవెంట్ అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా జరిగే విధంగా ఉంటే, ఆ జరుగుతుందన్న స్పష్టత మీకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. లేదండి అక్కడ ఏం జరుగుద్దో మాకు స్పష్టత లేదు, వాళ్ళు ఏదో పిలిచారు మేము వెళ్ళాలి లేదా అని మీరు అడిగితే కనుక స్పష్టత లేనప్పుడు వెళ్ళకండి. అక్కడ మీకు స్పష్టత ఉండి, లేదా మీరు ఒకవేళ ఆర్గనైజ్ చేసే స్థితిలో ఉంటే కనుక, ఆర్గనైజ్ చేయగలిగితే కనుక, మీరే ఆర్గనైజర్ దానికి అనుకుంటే కనుక, కార్యక్రమం మొత్తాన్ని దేవుని యొక్క నామానికి మహిమకరంగా నీట్గా డిజైన్ చేయండి. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏం జరగాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏం జరగాలని నీట్గా వాక్యానుసారంగా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి చక్కగా మీరు వెళ్ళి మీరు నడిపించండి. దాని ద్వారా ఎంతోమంది ఆత్మీయంగా బలపడతారు, దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. కనుక ఏ సువార్త ఇది జ్ఞాపకార్థ కూడికలైనా, లేదా మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా, లేదా ఏ ఫంక్షన్స్ అయినా కానండి, అక్కడ దేవుని నామానికి మహిమకరంగా ఉందంటేనే మనం వెళ్ళాలి. కనుక మనం పొరపాటు పడి వెళ్ళిపోయాను ఇమీడియట్గా వచ్చేయడం అక్కడి నుంచి, అందులో ఏం లేదు. మనం వాళ్ళు ఎవరు ఫీల్ అవుతారు, వీళ్ళు ఎవరు ఫీల్ అవుతారు అని ఏం లేదండి. నిరభ్యంతరంగా వాళ్ళకి మొహమ్మద్ చెప్పేయటం, ఏంటమ్మా ఈ ప్రోగ్రామ్ ఏంటండి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు ఎందుకు పిలిచారు మమ్మల్ని, మీరు పిలిచినటువంటి పర్పస్ ఏంటి, జరిగే పర్పస్ ఏంటి, అక్కడ మనకి వాళ్ళకి చక్కగా వాక్యం తీసుకొని దమ్ 4 మాటలు వాక్యాన్ని సరిగ్గా నీట్గా కడిగేసి ప్రశాంత్ ఇంకొకసారి ఇలాంటివి పెట్టకండి, పెట్టుకోండి మీ ఇష్టం, పెట్టే మమ్మల్ని పిలవకండి. మీరు పెట్టుకోవాలనుకున్నాను మీరు పెట్టుకోండి, మీకు స్వతంత్రం ఉంది, దేవుడు మీకు స్వతంత్రం ఇచ్చారు, అన్ని విషయాలు మీకు స్వతంత్రం ఇచ్చారు, అన్నీ చేయదగినవి కాదు. కానీ దేవుడు చెప్పినటువంటి విషయం ఎందుకో భోజనం చేసినా పానం చేసినా ఆయన నామానికి మహిమకరంగా జరగాలి. పెట్టుకోవాలనుకుంటున్నారా మీ ఇష్టం, మహిమకరంగా దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుందంటే ఇన్విటేషన్ ఇవ్వండి, తప్పకుండా వచ్చేస్తాం. దేవుని నామానికి మహిమకరంగా జరగదా అయితే మమ్మల్ని పిలవకండి. మీరు అప్పుడు చాలామంది ఏమంటారు ఇంతకీ, అలాగైతే మరి మీకు మాకు బంధువులు చుట్టాలు అనుకుంటే, చుట్టలో బీడీలు అలాంటివి ఏమి లేవండి. సంఘం కంటే పెద్ద కుటుంబం లేదండి. ఏ కార్యక్రమం అయినా కానీ సంఘం అంతా కలిసి చేసిన దానికి మీ చుట్టాలుగా బంధువులుగా పిలవబడే వాళ్ళు, మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా అంతేనండి. పాస్టర్ గారు ఉంటారు, వాక్యం చెప్తున్నప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు చేస్తుంటారు కింద. ఎందుకు ఇంకా వాక్యం చేయించడం? ఇప్పుడు సేవకులను పిలుస్తారండి కొన్ని పెళ్ళిళ్ళకి. నేను అందుకే చెప్తాను, అక్కడ వాక్యం చెప్పడం కోసం అవకాశం ఇచ్చారనుకోండి, ఆ వాక్యం చెప్పడం కోసం ఇస్తున్నారు కాబట్టి కార్యక్రమం అంతా నాకు ఇచ్చే నేను డిజైన్ చేస్తాను.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాకు ఇచ్చేయండి, మేము డిజైన్ చేస్తాం. మేము డిజైన్ చేసిన ప్యాటర్న్లో అక్కడ పెళ్లి జరుగుద్దా, తప్పకుండా మేము వస్తాము, వాక్యం షేర్ చేసుకుంటాం. లేదంటే పిలవకండి, వద్దు, వేస్ట్. ఎందుకు ఇక్కడ ఇప్పుడు కష్టపడి మనం బైబిల్ తీసుకొని మంచి విషయం చెప్తుంటే కింద ఏం చేస్తుంటారు, ఎందుకే ఏమ్మా పెళ్లి కుదిరిందా, కూతురికి సంబంధం కుదిరిందా చూస్తున్నారా, ఏమొక సోది చెప్తూ ఉంటుంది, ఇటుపక్క ఇంకొక సోది చెప్తుంటారు, స్టేజ్ వెనకాల ముందు తాగుతూ ఉంటారు. వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కుప్పి గొంతులు మంకీస్ అన్నీ కలిసి అలా ఎగురుతూ దున్నపోతులు ఎగురుతారు స్టేజ్ల మీద. ఇంక ఏంటి అక్కడ దేవుని నామానికి మహిమకరంగా ఏదో నామకే వాస్తున్నట్టుగా వాక్యం చెప్పావా? అసలు నాకు తెలియకలుగుతాను, అసలు ఆ కాపురం ఎలా నిలబడద్దు అనుకుంటారండి. అలా దేవుని నామాన్ని అవమానపరిచి 1 గంట క్రితం వాక్యం చెప్పి వాక్యం అయిపోయిన తర్వాత మీరు అక్కడ దేవుని నామానికి అవమానకరంగా అన్ని జనుల మధ్యలో నువ్వు స్టేజ్లు వేసి ఆ పాటలు పెట్టి ఎగిరి, నాకు తెలిసి చాలా కుటుంబాలు ఈ కారణం వలన కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయండి. చేస్తే పరిపూర్ణంగా దేవుని నామ ప్రకారంగా వెచ్చగానే ఉండండి, చల్లగానే, నులివి వెచ్చని స్థితిలో ఉండకూడదండి మనం. కనుక ఏ కార్యక్రమమైనా, అది జ్ఞాపకార్థ కూడికైనా, లేదంటే కనుక ఇంకేదైనా వివాహ వేడుకైనా, యానివర్సరీ అయినా, ఏదైనా కానీ ప్రియులారా దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుందన్న స్పష్టత మీకు ఉందనుకోండి, నిరభ్యంతరంగా వెళ్ళండి. ఒకవేళ మీరే ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది, మీరైనా కానీ ఆ చుట్టాలు ఎవరో ఫీల్ అవుతారు, బంధువులు ఎవరో ఫీల్ అవుతారు, వీళ్ళు ఎవరో అనుకుంటారు, వాళ్ళు ఏం ఆలోచించకండి. దేవుడు ఉంటే చాలండి మనకి. పాటలు పాడటం కాదు, నువ్వు ఉంటే నాకు చాలు వేసేయి అని పాటలు కాదండి, లైఫ్లో కూడా చూపించగలగాలి. అలా చూపించి దేవుని నామానికి మహిమకరంగా మీరు ప్లాన్ చేయండి, మీ ద్వారా ఇనిషియేట్ అవ్వాలి. ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందాక బ్రదర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేనికి ఇంతకనగానే ఆయన చాలా చక్కగా మంచిది అలా చేయాలి. దాని ద్వారా ఎంతోమంది బలపడతారు. చూసారా, వాళ్ళ కళ్ళల్లో ఎమోషనల్గా కన్నీళ్ళు వచ్చాయి. దేనికి ఇంతకనగానే వాళ్ళు ఆత్మీయంగా బలపడడానికి వాళ్ళు ఎక్కడ తక్కువగా ఆత్మీయ స్థితిలో ఉన్నారో తెలియపరిచారు. చక్కగా మంచి షార్ట్ ఫిల్మ్ అక్కడ ప్రజెంట్ చేసి వాళ్ళకి మంచిగా తెలియజేశారు. నెక్స్ట్ టైం వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళు జాగ్రత్త పడినా పడకపోయినా వాళ్ళకి హెచ్చరిక పూర్వకమైనటువంటి మాటలైతే అందించారు కదా, చాలు. ఆ కార్యక్రమం సూపర్ హిట్. దేవుడి చిత్త ప్రకారంగా దేవుని కోణంలో సూపర్ హిట్, అంతేగా, దానికి పేరు పెడతానికి లేదు. ఇలాగ మనం ఏం చేయాలి, ఎంతకనగానే దేవుని నామానికి మహిమకరంగా ఉందనుకోండి, నిరభ్యంతరంగా వెళ్ళండి. ఈ కార్యక్రమాలు మీరే చేయాల్సి వచ్చింది, దయచేసి వాక్యానికి విరుద్ధంగా చేయకండి, దేవుని నామానికి మహిమకరంగా చేయండి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరిన్ని క్వశ్చన్స్, మరిన్ని ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మనకి వాట్సాప్ చేయండి. మన చర్చ్ నెంబర్కి వాట్సాప్ చేస్తే తప్పకుండా వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనం వెళ్దామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలు తండ్రి చక్కగా ఈ ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం ద్వారా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారంగా నడిపించండి, బలపరచండి, మీ కృపలో బలపరచండి దేవ తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని తండ్రి ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించడానికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమాలలో కానీ, ప్రార్థనల్లో కానీ, ప్రతి విషయంలో కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా సహాయం చేసి నడిపించారు. అందరి బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా తండ్రి కలుసుకొని ఎన్నో మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి. తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రభువా మీ కృపతోడు గురించి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.